హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. వంటొచ్చిన మొగుడు. ఈ కథను రచించిన వారు పుప్పాల కృష్ణమూర్తి గారు. కొత్తగా కాపురానికి వచ్చిన నర్మదకు భర్త శరవయ్య ప్రవర్తన తలనొప్పిగా తయారైంది. ఏ పనికి వెళ్లకుండా వంటగదిలో చేరి భార్యకు సలహాలు ఇవ్వసాగాడు. నేను చెప్పినట్లు చేయలేదు, అందుకే కూర రుచిగా లేదు అంటూ తినేటప్పుడు వంకలు పెట్టసాగాడు. మొగుడు చాదస్తం భరించలేక ఓ రోజు ఇంటి పక్కనున్న వంట మేస్త్రి నాగమణితో చెప్పిందోసారి మాట వరుసకు. నువ్వు చేసే వంటలకి వంకలు పడుతున్నాడు అంతే కదా అంది వంట మేస్త్రి. అంతేకాదు, ఏ పని చేయకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు. కూర్చొని తింటే ఆస్తులు ఎంతకాలం ఉంటాయి చెప్పు అంది ఆవేదనగా. మీ వారి రోగాన్ని నేను పూర్తిగా సరిచేస్తాను, బాధపడకు అంది వంట మేస్త్రి నాగమణి అభయమిస్తూ. ఆ సాయంత్రమే వంట మేస్త్రి శరవయ్య ఇంటికి వెళ్ళి, మరిది, నీకు వంటల రుచి బాగా తెలుసని మా చెల్లి చెప్పింది. మాకు రేపు బంగారం వ్యాపారం సత్యం గారింట్లో పెద్ద వంట పనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునే రకం కాదు. నువ్వు మాతో పాటు వచ్చి కాస్త ఉప్పు కారం చూసావంటే మా వంట చక్కగా పూర్తవుతుంది. ఊరికేమేమొద్దు, 200 డబ్బు కూడా నీకు ఇస్తాను అంది. దానికేం, తప్పకుండా వస్తాను. నాకు తెలిసినంతగా రుచి మీకు కూడా తెలీదు అన్నాడు శరవయ్య గొప్పగా. మరుసటి రోజు నాగమణి వెంట వెళ్ళిన శరవయ్య వంట వాళ్ళకి సలహాలు ఇవ్వసాగాడు. వంటలు రుచి చూడటం, తాను ఒప్పుకున్న తర్వాత వడ్డించడం గొప్పగా అనిపించింది. వాళ్లతో పాటు మునక్కాయలు తరగడం, ఉల్లిపాయలు కోస్తూ వంట బృందంతో కలిసిపోయాడు. ఆ సాయంత్రం విద్దు పూర్తయ్యాక, మరిది, వంటలు అద్భుతంగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. కేవలం నువ్వు రుచి చూడటం వల్లే బాగా కుదిరాయి. రేపు కిరాణా వ్యాపారి ఇంట్లో విందు ఉంది, తప్పకుండా రా అంటూ వంట మేస్త్రి 200 చేతిలో పెడుతూ. అంతకంటే నా వదిన, తప్పకుండా వస్తాను అని ఇంటికెళ్ళి భార్యతో తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇంతకాలానికి తనకు గుర్తింపు వచ్చిందని అతడు సంబరపడ్డాడు. మరుసటి రోజు నుంచి వంట వాళ్లతో పాటు కూరగాయలు తరగటం, బియ్యం వడకట్టడం, తాళింపు పెట్టడం వగేరా వంట పనులు మేస్త్రి చెప్పకుండానే చేయసాగాడు. కూరలు రుచి చూస్తూ పని వాళ్లను పురమాయిస్తూ వంటలను చకచకా తయారు చేయించసాగాడు. నాగమణి వంట బృందంలో శరభయ్య కూడా ఒక సభ్యుడైపోయాడు. వంట జరిగినప్పుడల్లా 400 సంపాదించసాగాడు. తమ కంటే నాగమణి ఎక్కువ డబ్బులు తీసుకోవటం కూడా అతనికి నచ్చలేదు. చక్కగా వంట నేర్చుకుని మంచి వంటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 4గురిని వెంట పెట్టుకొని తానే స్వయంగా వంటలకు వెళ్ళసాగాడు. అచిర కాలంలోనే నగరంలో మంచి వంట మేస్త్రి అయ్యాడు. స్వయంగా చేసిన వంటకాలు తిని 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 మొహం మొత్తింది శరవయ్యకు. ఇంటికొచ్చి భార్య వండి పెట్టే అన్నం కూరలు మహాద్భుతంగా అనిపించసాగాయి. వంటలో కష్టం అర్థమైంది కాబట్టి అతడిప్పుడు వంటలపైన అస్సలు వంకలు పెట్టడం లేదు. రుద్రమదేవి, మన దేశం ఎందరో వీరవనితలను కన్నది. దేశం కోసం ప్రాణాలర్పించి యుద్ధాలలో పరాక్రమం చూపి ఎంతో సమర్థతో రాజ్యాలను ఏలిన చరిత్ర ప్రసిద్ధిగన్న వీరవనితలు మన దేశంలో ఎందరూ ఉన్నారు. అటువంటి వారిలో ఒకతే కాకతీయ రుద్రమదేవి. దక్షిణ భారతంలో సామ్రాజ్యాలు స్థాపించిన వారిలో కాకతీయులు ఒకరు. కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు. కళలు, సంస్కృతి బాగా విస్తరించాయి. కాకతీయ రాజులలో గణపతి దేవుడు ఒకడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె కలిగింది. ఆమె రుద్రమ. తండ్రి అనంతరం సామ్రాజ్యాన్ని ఏలవలసింది కావటం చేత రుద్రమ్మ చిన్నతనం నుంచే కత్తిసాము, గుర్రపు స్వారీ, యుద్ధతంత్రము, రాజతంత్రము మొదలైనవన్నీ నేర్చుకుంది. రుద్రమ్మ తల్లి నారమ్మ తనకున్న ఒక్క కూతురికి లలిత కళలు నేర్చుకోవడానికి బదులుగా ఇలా మగవాడిలా యుద్ధ విద్యలు అభ్యసించడం ఆమెకి కొంచెం కూడా నచ్చలేదు. ఇదేమీ బాగాలేదని ఆమె తన భర్త అయిన గణపతి దేవుడితో చాలాసార్లు అన్నది. కానీ గణపతి దేవుడు ఆమెకి ఎలాంటి సమాధానం చెప్పక చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు. రుద్రమ ధోరణి ఆమె చెలికత్తలకు కూడా ఏమాత్రమూ నచ్చలేదు. రుద్రమదేవి మామూలుగానే రాజకన్యలాగే ఉండి మంచి నగలు, నాణ్యాలు ధరించి సుకుమారంగా పెరిగి యుక్త వయసు రాగానే అతన్ని వరుణ్ణి పెళ్లాడి పిల్లల్ని కనటం మంచిదని వారి ఉద్దేశం. అందరి చేత ఆమె బుద్ధి మార్పించడానికి కాను వారందరూ కూడబలుకొని ఒక ఆలోచన చేశారు. ఒకనాడు రుద్రమదేవి ఉద్యానవనంలో కూర్చుని ఉండగా చెలికత్తలు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి, జయము జయము యువరాజుకి అన్నారు. ఆ మాటలు విని రుద్రమ్మ బిడియ పడిపోతుందని వారి ఉద్దేశం. కానీ అటువంటిదేమీ జరగలేదు. రుద్రమ్మ వాళ్ళ కేసు నిశ్చలంగా చూసి, యువరాజు వల్ల మీకు కావలసిన పని ఏమిటి అని అడిగింది. చెలికత్తలు ఏమి అనటానికి తోచక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకు సంకోచిస్తారు? మీ కోరిక ఏమిటో నాకు తెలపండి, దాన్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది రుద్రమ్మ. తమ కడుపులో ఉండే ఉద్దేశం పూర్తి చేసుకోవటానికి ఇది కూడా మంచి అవకాశమేనని చెలికత్తలకు తోచింది. వారు రుద్రమ్మతో, మాకు వేరే కోరికలేమీ లేదు,
మీరు ఆయుధాలు ముట్టనని మాకు మాట ఇస్తే చాలు అన్నారు. తన చేత అస్త్ర విద్యాభ్యాసం మాన్పించాలని వారికి గల మొండి పట్టు చూసి రుద్రమ మండిపోయింది. తాను ఆయుధ విద్యలు అభ్యసించటం తన తండ్రికి ఎంతో ఇష్టం. అందుచేత వాటిని మానే ఉద్దేశం ఆమెకు ఏ కోసానా లేదు. అయితే తన చెలికత్తెలకు ఏమి కోరితే అది చేస్తానన్నది గనక రుద్రమ వారితో, మీరు కోరినట్లు నేను అస్త్ర సన్యాసం చేస్తాను, కానీ అందుకొక షరతున్నది. అదేమిటంటే నన్ను ఎవరైనా సరే అస్త్ర విద్యలో ఓడించగలగాలి. ఆ తర్వాత అస్త్ర సన్యాసం తప్పక చేస్తాను అన్నది. ఆమె చెలికత్తెలు ఆ మాటలకి చాలా సంతోషించి ఈ శుభవార్తను రుద్రమ తల్లి నారమ్మకు కూడా తెలియజేశారు. చెలికత్తెల్లాగానే నారమ్మ కూడా తన కూతురు అస్త్రాల పోటీలలో సులువుగా ఓడిపోతుందనుకున్నది. ఆమె మంత్రిని పిలిచి, అమ్మాయిని కత్తుసాములో ఓడించగలవాణ్ణి ఒకరిని చూసి పిలిపించాలి అన్నది. మంత్రి నవ్వి, కత్తిసాములో అమ్మాయిని జయించగల వాళ్ళున్నారని నాకు తోచదు అన్నాడు. నారమ్మ ఆశ్చర్యపడి, అంత చోద్యంగా చెప్తారేంటి? నిన్నగాక మొన్న కత్తిసాము నేర్చిన అమ్మాయిని ఓడించే వాళ్లే లేరా మన దేశంలో, నమ్మటం ఎలా అన్నది. ఇక ఇచ్చాకాలు మాట్లాడలేదు మహారాణి. మన సేనాని కొడుకు కత్తిసాములో చాలా గట్టివాడు, ఎందరినో ఓడించినవాడు. కావలిస్తే అతనికి అమ్మాయికి కత్తిసాములో పోటీ పెట్టి చూడవచ్చు అన్నాడు మంత్రి. మర్నాడే సేనాని కొడుకు రుద్రమకు కత్తిసాములో పోటీ ఏర్పాటు చేశారు. ఆ కత్తిసాము జరిగేటప్పుడు రాణి నారమ్మ మంత్రి కూడా ఉన్నారు. పోటీ ఎంతోసేపు జరగలేదు. రుద్రమ తన ప్రత్యర్థిని నిరాయుధుడిని చేసి పోటీలో గెలిచింది. రాణి నిర్ఘాంతపోయింది. కానీ తన కుమార్తె చేత అస్త్ర సన్యాసం చేయించాలన్న పట్టుదల మటుకు ఆమెలో మరింత పెరిగింది. ఆమె గణపతి దేవుడు అనుమతి పొంది మరీ దేశదేశాల చాటింపు వేయించింది. ఆ చాటింపు ఉద్దేశం ఏమిటంటే, ఎవరైనా రుద్రమ్మను అస్త్ర విద్యలో ఓడించగలిగితే వారికి సేనాని పదవి ఇస్తామని. ఆ చాటింపు విని ఎందరో యోధులు, రాజకుమారులు రుద్రమ్మను ఓడించటానికి వచ్చారు. కానీ వారిలో ఒక్కరు కూడా రుద్రమదేవిని ఓడించలేకపోయారు. అందుచేత రుద్రమ్మ అస్త్ర సన్యాసం చేయనేలేదు. గణపతి దేవుడిలాగానే రుద్రమ్మకు కూడా ఆడపిల్లలే కలిగారు. అందుచేత ఆమె తన కూతురి కొడుకైన ప్రతాపరుద్రుని పెంచుకున్నది. గణపతి దేవుడు తదనంతరం రుద్రమ్మ కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించింది. ఆమె రాజ్యం చేస్తూ ఉండగా ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉండి కొంత రాజ్యభారాన్ని కూడా పంచుకున్నాడు. రుద్రమదేవి రాణిగా చాలా సమర్థురాలు. ఆమె పరిపాలన కాకతీయ సామ్రాజ్యానికి ఒక స్వర్ణయుగం లాంటిది. వాడే వీడు. ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. ఆనందుడు ఏ బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉండటం చూసి ఒకనాడు తండ్రి నానా తిట్లు తిట్టాడు. ఆ రాత్రే ఆనందుడు కొంత డబ్బు కాజేసి ఇంటి నుంచి పారిపోయాడు. వాడు ఊళ్ళ వెంట తిరుగుతూ కొంతకాలానికి కాశీపట్నం చేరుకున్నాడు. కాశీపట్నం వింతలు చూస్తూ తిరుగుతూ ఉండగా తనొక చోట బాట పక్కనే బిచానా పంచుకున్న మాంత్రికుడు ఒకడు కనిపించాడు. ఆనందుడు తనకేసి వింతగా చూడటం గమనించి ఆ మాంత్రికుడు చిరునవ్వుతో పలకరించి, బాబుగారు, దక్షిణ దేశం నుంచి వచ్చినట్లున్నారు, మంత్ర విద్యలు చూస్తారా అంటూ ఒక చిన్న విద్య చూపాడు. ఆనందుడు ఆశ్చర్యపోయి నోరు తెరిచి కళ్ళు వెళ్ళబెట్టాడు. తమరు నాకు 5 రూపాయలు ఇచ్చినట్లయితే ఈ విద్య తమరికి చెప్పేస్తాను అన్నాడు మాంత్రికుడు. ఆనందుడు ఆ విద్య నేర్చుకుంటే అందరూ తనని ప్రయోజకుడిగా గుర్తిస్తారనిపించింది. అతను మాంత్రికుడికి 5 రూపాయలు ఇచ్చి ఈ కిటుకు తెలుసుకున్నాడు. ఇటువంటి విద్య చేతిలో ఉంటే ఇతరుల చేత పందెం కాయించి డబ్బు కూడా చేసుకోవచ్చునని ఆనందుడికి తోచింది. అతను మర్నాడు అదే దారిన వస్తూ మాంత్రికుడు తన చుట్టూ చేరిన వారికి మరో విద్య చేసి చూపుతుండటం చూశాడు. అందరూ వెళ్ళిపోయాక ఆనందుడు మాంత్రికుడికి 10 రూపాయలు ఇచ్చి ఈ కొత్త విద్య కూడా నేర్చుకున్నాడు. అలా ఆనందుడు 100 రూపాయల దాకా మాంత్రికుడికిచ్చి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇంతలో ఆనందుణ్ణి వాళ్ళ ఊరి వాళ్ళు కొందరు పట్టుకొని ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు మందలించి ఇంటికి తీసుకుపోయారు. ఇల్లు చేరినాక ఆనందుడు తాను అప్రయోజకుడు కాడని నిరూపించటానికి తన సరంజామాతో రచ్చబండకు చేరి నలుగురిని చేర్చి తన విద్యలు చూపటం, వాటిని ఇంకెవరైనా చేస్తే 50 రూపాయలు ఇస్తానని, ప్రయత్నించి ఓడిన వాళ్ళు తనకు 5 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. ఒకరిద్దరు తనలాగా విద్యలు చేయలేక 5 రూపాయలు ఇచ్చుకుని తర్వాత ఎవరూ ప్రయత్నించలేదు. ఎప్పుడైనా ఇతర గ్రామాల వాళ్ళు వచ్చి 5 రూపాయలు పోగొట్టుకునేవారు. ఇది చూసి ఆనందుడు తాను చేసే విద్యలు చేసి చూపిన వారికి 100 రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఒకనాడు ఒక గడ్డం పెరిగిన తాత అక్కడికి వచ్చి ఆనందుడు చేసే విద్య తాను కూడా చేసి ఆనందుడు వద్ద 100 రూపాయల బహుమానం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆనందుడు ఆ విద్య చేయటం మానేసి మరొక విద్య చేసే జనానికి చూపుతూ అలా చేసిన వారికి 100 రూపాయలు ఇస్తానని, చేస్తానని వచ్చి చేయలేని వారు తనకు 5 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. మరుసటి రోజున ఎవడో బిచ్చగాడు వచ్చి ఆ విద్య చేసి 100 రూపాయలు గెలుచుకున్నాడు. ఆనందుడికి ఏడుపొచ్చింది.
డబ్బు పోవటం అటుంచి ఊళ్ళో వాళ్ళ ముందు తన కీర్తి నీరుగారిపోతున్నది. అతను తప్ప చేయలేడనుకున్న విద్యలు ముసలివాళ్ళు బిచ్చగాళ్ళు సునాయాసంగా చేసేస్తున్నారు. అతను ఏ ప్రయోజనం కోరి డబ్బు పోసి కాశీపట్నంలో ఈ మంత్ర విద్యలు నేర్చుకున్నాడో ఆ ప్రయోజనానికే ప్రమాదం ఏర్పడింది. ఆనందుడు లేచి బిచ్చగాడు వెంట చాలా దూరం పోయి ఊరు బయట వాడిని కలుసుకుని, చూడు బాబు, నువ్వు ఈ విద్యను కాశీలో నేర్చుకున్నావా అని అడిగాడు. ఆ ముష్టి విద్యకు కాశీ వెళ్ళాలా అని బిచ్చగాడు అడిగాడు. ఆనందుడికి ఈ కంఠధ్వని గుర్తుకు వచ్చింది. తనకు కాశీలో విద్యలు నేర్పిన మాంత్రికుడే ఈ బిచ్చగాడు. నిన్నటి గడ్డంవాడు కూడా వీడేనేమో. ఎవరు నువ్వు? నిజం చెప్పు అని ఆనందుడు వాడి కంఠం పట్టుకున్నాడు. వాడు అనంతుడిని పట్టి విడిపించుకొని, నేను కూటికి లేని స్థితిలో ముష్టి ఎత్తుకునే సాధనలో ఈ విద్యలు నేర్చుకున్నాను. కానీ నీ వంటి ధనవంతుడికి ఈ విద్యలు ఎలా ఉపయోగపడతాయో చూడాలని నీ వెనకనే వచ్చాను. నీ తండ్రి బోల్డ్ అంత సంపాదించి పెట్టాడు గనక దానితో వ్యాపారం చేసుకుంటూ బతక్క నీకిదేం దుర్బుద్ధి అన్నాడు మాంత్రికుడు కోపంగా. ఆ మాటలతో ఆనందుడికి బుద్ధి వచ్చి వాడు తండ్రి వ్యాపారంలో తలదూర్చి గౌరవంగా బతకటం నేర్చుకున్నాడు. గుణపాఠం. సుబ్బయ్య అనే షావుకారు వద్ద ఊళ్ళో వాళ్ళెవరూ పని చేసేవాళ్ళు కారు. ఎందుకంటే ఏదో ఒక వంకపట్టి అతను పనివాడి జీతం ఎగ్గొట్టేవాడు. ఒకసారి పొరుగురు భీముడు సుబ్బయ్య వద్దకు జీతానికి కుదిరాడు. తాను చెప్పిందంతా చేయకపోతే జీతం ఇవ్వనని సుబ్బయ్య ముందే భీముడితో చెప్పాడు. సుబ్బయ్య చెప్పిన ప్రతి పని భీముడు చేశాడు. నెల గడిచింది. భీముడు జీతం అడిగాడు. ఈ ఒక్క పని చెయ్యి, జీతం ఇస్తాను అంటూ సుబ్బయ్య 2 గాజు గ్లాసులు భీముడికిచ్చి చిన్న గ్లాసులో పెద్దది పెట్టమన్నాడు. జీతం ఎగ్గొట్టే ఎత్తని భీముడు గ్రహించి పెద్ద గ్లాసును చితగ్గొట్టి చిన్న గ్లాసులో ముక్కలన్నీ పోసి యజమానికి చూపి జీతం ఇవ్వమన్నాడు. సుబ్బయ్య జీతం ఇవ్వకపోగా భీముడిని పగిలని గ్లాసు ఖరీదిమ్మన్నాడు. భీముడు న్యాయాధికారి వద్దకు పోయి సుబ్బయ్య మీద ఫిర్యాదు చేశాడు. నువ్వు పెద్ద గ్లాసుని పగలగొట్టకుండా చిన్న గ్లాసులో పెట్టమనలేదే. నువ్వు చెప్పిన పని చేయాలంటే భీముడు చేసినది తప్ప మరొక మార్గం లేదు అని న్యాయాధికారి భీముడికి జీతం ఇప్పించాడు. ఈ కథను రచించిన వారు బి. సరోజ గారు. ఈ కథ కంచికి మనం ఇంటికి. ఈ కథల్లో మీకు ఏ కథ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి.